నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పరిధిలో పంట నష్టం, ఆస్తి నష్టం అంచనాలు రూపొందించాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశం. తీర ప్రాంత గ్రామాల రక్షణపై బృహత్ ప్రణాళిక చేపట్టాలని సూచన. శ్రీకాకుళం కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటపై స్పందించిన మంత్రి యానం. నిర్వాహకులు ఏర్పాట్లు చేయకపోగా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదని ఆరోపణ. తుఫాను కారణంగా నష్టపోయిన బాధితులను జగన్ కనీసం పరామర్శించలేదన్న మంత్రి పార్థసారథి. ప్రజల బాధలు తెలుసుకోకుండా ఇష్టానుసారం మాట్లాడటం సరికాదని హితవు. అనకాపల్లి జిల్లాలో మొంతా తుఫాన్ దాటికి ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటించిన హోంమంత్రి అనిత. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా. కాకినాడ జిల్లా పరిధిలో మొంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లా అధికారులను ఆదేశించారు. పంట నష్టం, ఆస్తి నష్టం అంచనాలు పకడ్బందీగా రూపొందించాలని సూచించారు. కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీ, డిఆర్ఓ, ఆర్డీఓలు, పడా ప్రాజెక్టు డైరెక్టర్, పంచాయతీరాజ్, రోడ్డు భవనాల శాఖ, వ్యవసాయ, విద్యుత్ శాఖలతో పాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తుఫాను అనంతర పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. కాకినాడ జిల్లా పరిధిలో మొంతా తుఫాను ప్రభావంతో జరిగిన నష్టం వివరాలపై ఆరా తీశారు. పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుండి ప్రకటించిన సాయం నష్టపోయిన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. ఈ ఘటన పూర్తిగా ఆలయ నిర్వాహకుల వైఫల్యం వల్లే జరిగిందని స్పష్టం చేశారు. సదరు ఆలయం ప్రభుత్వ దేవాదాయ శాఖ పరిధిలోనిది కాదని, అది ఒక ప్రైవేట్ దేవాలయమని కీలక విషయాలు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు. మంత్రులు, అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారని, క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నామని వివరించారు. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇవాళ ఏకాదశి పర్వదినాన భక్తులు వేలాదిగా తరలి వచ్చి అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే సమయంలో అక్కడ తొక్కిసలాట జరగడం, కట్టినటువంటి బ్యారికేడ్లు, క్యూ లైన్లు కూడా అన్ని బ్రేక్ అయిపోవడంతో ఒకరి మీద ఒకరు భక్తులంతా కూడా వాళ్ళ మీద ఒత్తిడి రావడంతో చాలా మంది అయోమయపు స్థితిలో ఎక్కడున్నామో ఏమీ తెలియని పరిస్థితిలో కింద పడిపోతే వాళ్ళ మీద కొంతమంది జనం నడిచిపోవడం వల్ల తొక్కిసలాటలో దాదాపు 10 మంది చనిపోయినట్టు ఇప్పటికే సమాచారం వచ్చింది. మేము అన్ని వివరాలు కూడా ఇప్పటికే మా వ్యవసాయ శాఖ మంత్రి సోదరులు అచ్చెన్నాయుడు గారు, సోదరి శాసనసభ్యురాలు గౌతు శిరీష గారు అక్కడికే వెంటనే వెళ్లడం జరిగింది. అన్ని కూడా పరిశీలిస్తా ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు, దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా అక్కడే పరిశీలించి వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. మొత్తం మీద ఇప్పటికే అందిన సమాచారంలో అయితే 10 మంది చనిపోయారని చెప్పి ఇప్పటికే సమాచారం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద స్పందించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఈ ఆలయం అనేటువంటిది ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆలయం కాదు. ఒక ప్రైవేటు వ్యక్తి తన సొంత నిధులతో నిర్మాణం చేసిన ఆలయం. దీని వివరాలు కూడా సరిగా ప్రభుత్వం దగ్గర లేవు. దేవాదాయ శాఖ కానీ ఇతర జిల్లా అధికారులకు కూడా ఆ నిర్మాణం చేసిన వ్యక్తి ఈ ఆలయ వివరాలు ఇవ్వకుండా ఇవాళ ఏకాదశి పర్వదినాన దాన్ని ప్రారంభించుకుని ఎక్కువ మంది భక్తులు రావడం జరిగింది. ఆ ఆలయ పరిధి కేవలం 2-3 వేలు మాత్రమే సరిపోయేటువంటి ఆలయం. కానీ ఈరోజు ఈ ఏకాదశి కారణం కార్తీక మాసం వల్ల దాదాపు 25,000 మంది పైన జనాభా వచ్చారని, అందులో సరైన క్యూ లైన్ లేకపోవడంలో తొక్కిసలాట జరిగిందని ఇప్పటి వరకు మాకు అందుతున్న సమాచారం. కానీ ఏదేమైనా అంతమంది భక్తులు చనిపోవడం అనేటువంటిది చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, దేవాదాయ శాఖ తరఫున వారికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఇప్పటికే క్షతగాత్రులైన వాళ్ళందరినీ కూడా అన్ని ఆసుపత్రులకు తీసుకెళ్లి వాళ్ళకి కావలసినటువంటి మెరుగైన వైద్యం అందించాలని, మరి ఎటువంటి ఎక్కువ మంది ఇంకా దానిలో ఇబ్బంది పడకూడదని చెప్పి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. ఇంకా ఎలా ఉంటుంది సమాచారం అనేది మా వ్యవసాయ శాఖ మంత్రి వారు, జిల్లా కలెక్టర్ గారు, శాసనసభ్యులు అక్కడే ఉన్నారు కాబట్టి వారు ఇచ్చే సమాచారం తీసుకుని మళ్ళీ మాట్లాడారు. మొంతా తుఫాను నేపథ్యంలో బాధితులకు అండగా ఉండాల్సిన మాజీ సీఎం జగన్ బెంగళూరు దాటలేదని మంత్రి పార్థసారథి అన్నారు. నెల్లూరు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తుఫాను కారణంగా నష్టపోయిన బాధితులను జగన్ కనీసం
పరామర్శించలేదని, ప్రజల బాధలు తెలుసుకోకుండా 4 గోడల మధ్య కూర్చుని ఇష్టానుసారం మాట్లాడుతుండడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం తుఫానును సమర్థంగా ఎదుర్కొన్నట్లు చెప్పారు. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టి ప్రాణ ఆస్తి నష్టాన్ని వీలైనంత వరకు తగ్గించామన్నారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేలా సందేశాలు పంపించి అండగా నిలిచామన్నారు. రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, గత ప్రభుత్వం చేపట్టిన ఇళ్లను నిబంధనల ప్రకారం పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రం అంతా కూడా గజగజ వణిగిపోయింది. మోంతా తుఫాన్ విపరీతమైన నష్టాన్ని కలిగించబోతుంది. రాష్ట్రంలో దాదాపు చాలా జిల్లాల్లో, ప్రత్యేకంగా కోస్టల్ ప్రాంతాల్లో హెవీ రెయిన్స్ పడబోతున్నాయి. అదేవిధంగా 100 నుంచి 120 కిలోమీటర్లు స్పీడ్తో గాలులు వీచబోతున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ నుంచి వచ్చిన సమాచారం కానివ్వండి, అయితే వివిధ సంస్థల నుంచి వచ్చిన సమాచారం మేరకు రాష్ట్రం అంతా కూడా ప్రజలందరూ కూడా భయకంపితులై ఉన్నారు. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా, తుఫాను ఎంత తీవ్రంగా ఉన్నా కూడా రాష్ట్రంలో అతి తక్కువ నష్టం, అదేవిధంగా 0 ప్రాణ నష్టంతో ఉండాలి అనే లక్ష్యంతో ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువనేత హెచ్ఆర్ మినిస్టర్ గారు లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ పార్టీ యంత్రాంగాన్ని, అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని సమన్వయపరుచుకుంటూ అందుబాటులో ఉన్న సాంకేతికతని ఆధారంగా చేసుకుని దాన్ని వినియోగించుకొని ప్రజలకి ఎటువంటి సమస్య లేకోకుండా ఉండటం కోసం మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాత్రి 12 గంటల వరకు కూడా, రాత్రి 12-1 గంట వరకు కూడా సెక్రటరియట్లోనే ఉండి ఈ ఆపరేషన్స్ అన్నింటినీ కూడా మానిటర్ చేశారని చెప్పేసి మనం చేస్తామని. నేను రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఇవన్నీ ఉంటే మన పులివెందుల శాసనసభ్యులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏదో ఫ్లైట్స్ లేవు, అది లేదు, ఇది లేదని చెప్పేసి బెంగళూరులో ఉండటం, అసలు ఆయన ప్రజా జీవితానికి పనికొచ్చే వ్యక్తి కాదా ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి నేను మనం చేస్తాను. రాష్ట్రం గజగజలాడిపోతూ ఉంటే హుటాహుటిన ఎక్కడున్నా కూడా వచ్చి కేంద్రంలో కూర్చుని, వారి పార్టీ కేంద్రంలో కానీ, లేకపోతే రాజధానిలో కానీ, లేకపోతే ఎక్కడంటే అక్కడ రాష్ట్రంలో కూర్చుని వారి పార్టీ యంత్రాంగాన్ని కూడా సమాయత్తపరిచి ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజలకు నష్టం కలగకుండా చూడండి, మీరు యంత్రాంగంతో కోఆపరేట్ చేసి వాళ్ళు చేసే కార్యక్రమాలకి తోడుండండి, లేదు వాళ్ళు తప్పు చేస్తుంటే మీరు సరిచేయండి, మీరు నిలబడండి అని చెప్పేసి ఒక డైరెక్షన్ ఇవ్వాల్సిన వ్యక్తి, ఒక పార్టీ అధ్యక్షుడు బెంగళూరులో కూర్చుని ఈ రోజు వరకు కూడా, నిన్న వాతావరణం చాలా పొడిగా ఉంది, ఎక్కడ ట్రాఫిక్ ఆగటం కానీ, ఎక్కడ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు కానీ లేవు. ఉన్నదల్లా పడిపోయిన పంటలు కానివ్వండి, మునిగిపోయిన హార్టికల్చర్ పంటలు కానివ్వండి, ఇవే తప్పితే ఎక్కడా కూడా సామాన్య జనజీవనానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నిన్న లేదు, మరి బెంగళూరు నుంచి వచ్చారో నాకు తెలియదు, కానీ నిన్న కానీ ఈరోజు కానీ కనీసం రైతులు ఏ విధంగా ఉన్నారు, రైతులు ఎంత మేర నష్టపోయారు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామా, ప్రభుత్వం సక్రమంగా చేస్తుందా లేదని పరిశీలించడం కూడా రాని ఒక వ్యక్తి, ఒక మాజీ ముఖ్యమంత్రి, తనకు ఒక పత్రిక ఉంది కదా, నేను 2 గంటలు కాదు 5 గంటలు మాట్లాడినా దాన్ని టెలికాస్ట్ చేస్తానికి ఒక ఛానల్ ఉంది కదా, నేను 10 పేజీల ఉపన్యాసం ఇచ్చినా కూడా యాజ్ ఇట్ ఈస్గా దించే పత్రిక ఉంది కదా నా కన్సర్న్లో అని చెప్పేసి అబద్ధాలు చెబితే అది కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను. అనకాపల్లి జిల్లాలో మొంతా తుఫాను దాటికి ముంపుకు గురైన ప్రాంతాల్లో హోంమంత్రి అనిత పర్యటించారు. పాయకరావుపేట నియోజకవర్గంలోని బంగారంపాలెం పర్యటించి తుఫాను బాధితులకు నిత్యావసర సరుకులు అందజేశారు. అనంతరం మత్స్యకారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైలోవలో నిర్మిస్తున్న ఎన్ఓబి కారణంగా తమ ప్రాంతం ముంపుకు గురవుతుందని గ్రామస్తులు మంత్రికి వివరించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు. అనంతరం శారదా నదికి గండిపడి ముంపుకు గురైన ప్రదేశాన్ని కలెక్టర్తో కలిసి పరిశీలించారు. తుఫాను కారణంగా నష్టపోయిన బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఇళ్లు కోల్పోయిన వారికి పక్కా ఇళ్లు నిర్మిస్తామని అనిత హామీ ఇచ్చారు. మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందన్నారు. మండలం రాజాల గ్రహారం ఈ గ్రామానికి సంబంధించి, అదేవిధంగా అటువైపు చూస్తే మాకు పాయకరావుపేట నియోజకవర్గం మెస్రాయవరం ఆ మండలాలు, వీటన్నిటికీ సంబంధించి ఈ రోజు మాక్సిమం బండ్ అంతా కూడా నేను చెక్ చేసుకుంటూ వచ్చాము. బండ్ మీద నుంచి మేము కూడా
ఎమ్మెల్యే గారు బండి మీద కూడా తీసుకొచ్చారు, నన్ను కలెక్టర్ గారిని ఎంపీ గారిని అందరినీ కూడా బండి మీద తీసుకొచ్చారు ఎమ్మెల్యే గారు. అదంతా కూడా చూసుకొని వచ్చాము. ఈ బండ్ అనేది వీక్ అయ్యి ఇక్కడ బ్రీచ్ అనేది జరిగింది. ఈ బ్రీచ్ ఏదైతే అంటే ఈ బ్రీచ్ ఇక్కడ జరగటానికి చాలా బ్రీచెస్ దాటుకుని అంటే ఎక్కడ కూడా బ్రీచ్ పడకుండా చూసుకునే బాధ్యత ఇక్కడ జిల్లా యంత్రాంగం చేసినందుకు ప్రత్యేకంగా నేను జిల్లా యంత్రాంగాన్ని నేను అభినందిస్తున్నా. ఎందుకంటే ఇక్కడ కాకుండా ఎక్కడ పడినా కూడా ఇప్పుడు మన వీరందరూ కూడా సుమారుగా కొత్తూరు, నారాయణపురం, అదేవిధంగా గణపవరం, సోమలింగరాజపాలెం ఇవన్నీ ఏరియాస్ ని కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ మాక్సిమం బండి స్ట్రెంగ్ చేసుకుంటూ ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారు. అన్ఫార్చునేట్లీ అట్ ద సేమ్ టైం ఫార్చునేట్లీ జనావాసాలు కాకుండా పొలాలు ఉన్న చోట ఇక్కడ బ్రీచ్ పడింది. దీన్ని కూడా ఇమీడియట్ గా రిస్టోర్ చేసే కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు, లోకల్ మన ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి సుమారుగా నాకు తెలిసి 2 రోజులు నిద్రాహారాలు మారి జనాల మీదకి నీళ్ళు వెళ్లకుండా చూసుకునే బాధ్యత తీసుకునేందుకు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, సహకరించిన ప్రజలకి, జిల్లా యంత్రాంగానికి కూడా నేను అభినందిస్తున్నా. ఈ రోజు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత సుమారుగా ఇక్కడ మనకి చూస్తే కేవలం ఈ రాజాలగ్రహారం దగ్గర జరిగిన బ్రీచ్ వల్ల దగ్గర 400 ఎకరాలు ఇక్కడ ఈ రోజు పంట నష్టం కూడా జరిగింది. ఆ ప్రాణ నష్టం జరగకుండా కూడా నిన్ననే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి ఒక 4గురిని రెస్క్యూ కూడా చేసి ఇక్కడ కాపాడడం కూడా జరిగింది. అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు అందరూ కూడా ఈ రోజు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి మోంతా తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రణాళిక రచించి క్లియర్ గా చెప్పాలంటే మోంతా తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాము. దానికి సంబంధించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఒక పక్క రెవెన్యూ డిపార్ట్మెంట్, ఒక పక్క పోలీస్ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా అప్రమత్తంగా ఉండి గ్రామ స్థాయి నుంచి కూడా ఎక్కడెక్కడ ముంపు ప్రాంతాలు ఏర్పడతాయి, ఎక్కడెక్కడ ఎవరెవరిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, ఎక్కడెక్కడ సహాయక బృందాలు అమర్చాలని చెప్పి ఒక పక్కా ప్రణాళికతో ఈ రోజు మేము మోంతా తుఫాన్కి సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ ఏదైతే శారదా నది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో వీటిని అతి జాగ్రత్తగా గమనిస్తూ మరి 3 రోజులు 4 రోజుల నుంచి కూడా 24 గంటలు కూడా, ఎందుకంటే ఏఎస్ఆర్ జిల్లాలో వర్షం పడినా, ఎక్కడ వర్షం పడినా మనకి రాంబిల్లి మండలం, ఎస్రాయవరం మండలం మీద నుంచి వస్తాయి. మెయిన్ రాంబిల్లి మండలం ఏదైతే దిమిలి కింద గ్రామాలన్నీ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు కూడా మరి ఇంత ఎక్కువ వాటర్ రావడం ఎప్పుడు మేమైతే ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం చూసాం. అయినా కూడా ఒక్కటంటే ఒక్క విలేజ్ మీద కానీ, ఒక ఇంటి మీద కానీ ఎక్కడ కూడా వాటర్ వెళ్ళకుండా అహర్నిశలు ఈ 5-6 రోజులు కూడా నిద్రాహారాలు మాని మేము కాపలా కాసుకుంటూ వచ్చాం. కానీ లాస్ట్లో ఈ కింద ఇంకా ఒక 1-1.5 కిలోమీటర్ మరి సముద్రంలో కలుస్తుందన్న దగ్గర ఇక్కడ మరి గండి పడింది. ఈ గండి కూడా మేము పూడ్చడం జరిగింది, ముందే బ్యాగ్స్ వేసుకున్నాం. కానీ ఈ ఫోర్స్ ఫుల్ ఫోర్స్లో వచ్చింది. మీరు చూసే ఉంటారు, నారాయణపురం ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు మీద నుంచి 4 ఫీట్ పారింది ఈ వాటర్. అయినా కూడా జాగ్రత్తగా అటు ఇటు కూడా శాండ్ బ్యాగ్స్ వేసి ప్రాపర్ గైడ్ చేసాం. ఒక్క వాటర్ బొట్టు కూడా ఇటు రాకుండా అంత ప్రాపర్ గా 4 ఫీట్ వాటర్ ని కూడా గైడ్ చేసుకుంటూ సముద్రంలోకి తీసుకెళ్లగలిగాము. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం మరి అది ఏర్పడటం, ఆ ఫోర్స్ కి తట్టుకోలేకపోవడం, పడిపోవడం జరిగింది. మరి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ రేపు రాబోయే రోజుల్లో ఇలాంటివి రాకుండా జరగకుండా చూసుకునే బాధ్యత చేస్తామని చెప్పి అందరూ ప్రామిస్ చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.